సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే పవర్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్. సో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్లో మనకేంటంటే మనం ఏదైతే పవర్ జనరేషన్ చేస్తామో వాటిల్లో మనకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. అంటే 2 టైప్స్ అంటే ఏవేవి అంటే మనం ఏదైతే పవర్ జనరేట్ చేస్తామో ఆ పవర్ జనరేట్ చేసేదే 2 టైప్స్ ఉంటుంది. అంటే ఏమేమంటామంటే మనము రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేటట్టుగా తీసుకుంటాం. సో ఈ యొక్క ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ అనే దాన్ని మనం 2 టైప్స్గా క్లాసిఫై చేసుకుంటాం. ఒకటేమో రెన్యూవబుల్ ఎనర్జీ, సెకండ్ వన్ ఏమో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇక్కడ నాకు రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఏదైతే మనము పవర్ని జనరేట్ చేస్తామో వాటిని మళ్ళీ యూస్ చేసుకో అనే పాసిబిలిటీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. అంటే ఎట్లా అంటే మనం ఒక పవర్ని జనరేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పవర్ జనరేట్ చేసేదానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, అదేవిధంగా డీజిల్, బయోమాస్. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా. వాటిల్లో కొన్నిటిని మనం యూస్ చేస్తే ఏమైపోతారంటే మనకు డే టు డే అది తగ్గిపోతూ వస్తుంది అన్నమాట, దాని యొక్క క్వాంటిటీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ తీసుకోండి. సో కోల్ తీసుకున్నప్పుడు నాకేమవుతుంది అంటే ఆ క్వాంటిటీ అనేది డే బై డే ఏమవుతుందంటే అది మనకు ఆ యొక్క బొగ్గు అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో కన్జంప్షన్ పెరిగే కొంది ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే పవర్ జనరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దాన్ని బట్టి మనకు కోల్ రిక్వైర్మెంట్ కూడా ఇయర్ వైజ్గా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి నాకేమవుతుందంటే నాకు అది కరోడ్ అవుతుంది అన్నమాట, అది తరిగిపోతుంది అన్నమాట, నాకు అంటే తగ్గిపోతుంది దాని యొక్క క్వాంటిటీ అనేది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సోలార్ ఎనర్జీ తీసుకోండి. సోలార్ ఎనర్జీ తీసుకున్నప్పుడు అది ఇయర్ వైజ్ ఇయర్ మనకు తగ్గేది అనేది ఉండదు. అంటే ఇది కంటిన్యూస్గా మనకు అవైలబిలిటీలో ఉండేది, ఓకేనా, సోలార్ ఎనర్జీ అనేది. అదేవిధంగా విండ్ అనేది ఈ ప్రకృతి ఉన్న రోజులు మనకి ఏముంటుందంటే అదే అవైలబిలిటీలో ఉంటుంది. సన్ కానీ సోలార్ కానీ సోలార్ కానీ విండ్ కానీ, ఓకేనా. సో ఇప్పుడు మనకేంటంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏమేమి వస్తాయంటే నాకు, సో మనం తీసుకునే ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ అంటే నాకు ఏమేమి వస్తాయంటే సోలారు, విండ్. సో ఇక్కడ నేను రాసాను చూడండి. సో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో నాకు ఏమేమి వస్తాయంటే నాకు సోలారు, విండ్, అదేవిధంగా హైడ్రో. ఇక్కడ నాకు ఈ యొక్క హైడ్రో అంటే స్మాల్ అన్నమాట. మనకు 2 టైప్స్ ఉంటాయి ఇవి, అందులో స్మాల్ అని పెడుతున్నాను నేను. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బయోమాస్, జియోథర్మల్, టైడల్, సో ఎక్సెట్రా అన్నమాట, ఇవన్నీ వస్తాయి. సో అదే నాకు ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో మెయిన్ వచ్చేసి ఏంటంటే నాకు కోల్, నెక్స్ట్ ఏముంటుందంటే నాకు న్యూక్లియర్, నెక్స్ట్ ఏముంటుందంటే నాకు హైడ్రో, ఇది వచ్చేసి లార్జ్, ఓకేనా. నెక్స్ట్ ఏముంటుందంటే నాకు డీజిల్, సో ఇలాంటివి, సో ఎక్సెట్రా ఇలాంటివి తీసుకుంటాం. సో ఇది నాకు రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే మనం జనరేట్ చేసే పవర్ని జనరేట్ చేసేదానికి యూస్ చేస్తామో అది నాకేమవుతుందంటే తగ్గిపోకుండా ఉంటుంది అన్నమాట, కాన్స్టెంట్గా ఉంటుంది. సో అదే నాకు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే మనం ఏదైతే పవర్ జనరేట్ చేస్తామో ఆ పవర్ జనరేట్ చేసిన తర్వాత మనకు ఏదైతే మనం యూస్ చేసుకుంటామో ఆ యొక్క క్వాంటిటీ అనేది ఏమవుతుందంటే డే బై డే నాకు డిక్రీజ్ అవుతా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కోల్ తీసుకున్నా అదేమవుతుంది, తగ్గిపోతుంది. న్యూక్లియర్లో మనం యూస్ చేసే యురేనియం అది తగ్గిపోతుంది. సో అదేవిధంగా డీజిల్ తగ్గిపోతుంది. ఇక్కడ నేను హైడ్రో ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశాను లార్జ్ అంటే డ్యామ్స్లో వాటర్ అనేది అదేమవుతుంది, మనం ఆ యొక్క పవర్ కన్జంప్షన్ యూస్ చేసే కొంది దానిలో క్వాంటిటీ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. సో అందుకోసం ఇలా తీసుకున్నాను అన్నమాట, ఓకేనా. సో ఓకే. సో ఇప్పుడు చూడండి మనకు ఈ యొక్క ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఎలా ఉంటుందంటే నాకు, అంటే ఈ యొక్క ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ అంటే మనకు ప్రజెంట్ ఎట్ 2025 తీసుకుంటే టోటల్ మన ఇండియాలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది అంటే నాకు పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ
476 గిగావాట్స్ ఉందన్నమాట. 476 గిగావాట్ ఇన్స్టాల్ కెపాసిటీ మన ఇండియాలో ఉంది పవర్ జనరేషన్ అనేది. సో అందులో మెయిన్గా మనము ఈ యొక్క కోల్ తీసుకున్నాం అనుకోండి, ఈ కోల్ అనేది ఎంత ఉందంటే నాకు 212 గిగావాట్స్ ఉందన్నమాట. 212 గిగావాట్స్ అనేది ఓన్లీ కోల్ ఒక్కటే ఉంది నాకు. ఓకేనా, కోలు. సో అదే నాకు ఇంకపోతే సో అదేవిధంగా న్యూక్లియర్ తీసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి ఎంత ఉంటుంది అంటే నాకు 7 గిగావాట్స్ ఉంటుంది. ఓకేనా, అదే డీజిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది 3 గిగావాట్స్ ఉంటుంది. అంటే ప్రెజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ కోల్ వచ్చేదేమో 212 గిగావాట్స్, న్యూక్లియర్ అయితేనేమో 7 గిగావాట్స్, డీజిల్ అయితేనేమో 3 గిగావాట్స్. సో ఇలా ఉంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు సోలార్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇది ఎంత ఉందంటే ప్రెజెంట్ 127 గిగావాట్స్ ఉందన్నమాట. అంటే ప్రెజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ సోలార్ ఎనర్జీ ఎంత ఉందంటే 127 గిగావాట్స్. అదే విండ్ తీసుకున్నాం అనుకోండి 45 గిగావాట్స్ ఉంది. అదే నాకు హైడ్రో పవర్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎంత ఉందంటే టోటల్ స్మాల్ లార్జ్, సో దీని మొత్తం ఎంత ఉంటుందంటే నాకు ఇది 52 గిగావాట్స్ ఉందన్నమాట. అంటే ఈ రెండు కలిపి. ఓకేనా, సో అదేవిధంగా బయోమాస్ తీసుకున్నాం అనుకోండి, దీని వాల్యూ ఎంత ఉందంటే ప్రెజెంట్ 11 గిగావాట్స్ ఉందన్నమాట. సో ఇట్లా నాకేంటంటే ఇవన్నీ రిమైనింగ్ అంతా కలిపి తక్కువే తీసుకుంటాం, జియో థర్మల్ కానీ టైడల్ కానీ ఇవన్నీ మినిమం తక్కువ తీసుకుంటాం. సో టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ నాకు రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఎంత ఉందంటే నాకు 235 గిగావాట్స్ ఉందన్నమాట, ఓన్లీ రెన్యూవబుల్ సోర్సెస్. అదే నాకు నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఈ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ నాకు ఎంత ఉందంటే టోటల్ 248 గిగావాట్స్ ఉందన్నమాట. అంటే దీని యొక్క షేర్ ఎంత ఉందంటే నాకు 45% ఉంది. అదే దీని షేర్ వచ్చేసరికి 56, సో ఇది 44 ఉంటుంది అరౌండ్, సో ఇది వచ్చేసి 56% ఉంటుందన్నమాట. సో దీని వాల్యూ ఎంత అంటే 44%. సో నాకు ఓన్లీ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ అట్ ప్రెజెంట్ ఎంత ఉందంటే నాకు 44% ఉంది. అదే నాకు నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ వచ్చేసరికి 56% ఉందన్నమాట. సో ప్రెజెంట్ మనకున్న గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందంటే ఎక్కువగా సో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఫోకస్ చేస్తూ ఉంది. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్తో కంపేర్ చేసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతా ఉంది. ఎందుకు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఫోకస్ పెడతా ఉంది అంటే మనకు సో అదేంటంటే వీటిని యూస్ చేసుకోవడం వల్ల, ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని యూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ డ్రాబ్యాక్స్ అంటే మనకు ఎక్కువగా పొల్యూషన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే పొల్యూషన్ డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెసే. అంటే మనం కోల్ యూస్ చేసినా కానీ, న్యూక్లియర్ యూస్ చేసినా కానీ, డీజిల్ యూస్ చేసినా కానీ, లెగ్నైట్ యూస్ చేసినా కానీ, సో ఇలాంటివన్నీ యూస్ చేసుకోవడం వల్ల నాకు ఏమవుతుందంటే లాసెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అంటే పొల్యూషన్ అనేది ఎక్కువగా అవుతూ ఉందన్నమాట. సో దాంతో పాటుగా నాకేంటంటే రిలయబిలిటీ కూడా నాకు ఎలా ఉంటుందంటే నాకు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నాకు కోలు అనేది ఏమవుతుంది, ప్రతిరోజు మనం ఎక్కడో దగ్గర దాన్ని తవ్వకాలు జరిపి దాని ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ చేసి ప్రతిరోజు ట్రైన్లో గూడ్స్ ఉంటాయి కదా, గూడ్స్ ట్రైన్స్ అనేటివి, దాని ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడం వల్ల దాన్ని ఎత్తుకొని మనకు ఏదన్నా పవర్ ప్లాంట్ తీసుకుని వెళ్తే అక్కడ ఈ యొక్క కోల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో చేసి దాన్ని కన్జంప్షన్ చేసి మన పవర్ అనేది జనరేట్ చేస్తారు. సో అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది, అవైలబిలిటీ ప్రాబ్లం అవుతుంది, ప్రతిదీ ప్రాబ్లమే మనకి. సో అదేవిధంగా న్యూక్లియర్లో యురేనియం అనేది యూస్ చేసుకుంటాం. సో ఈ యొక్క యురేనియంలో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. యురేనియం కానీ ఇట్లా థోరియం ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట న్యూక్లియర్లో. సో వాటిల్లో క్వాలిటీ అనేది ఉంటుంది. అంటే 1 kg న్యూక్లియర్ ఎనర్జీని బర్న్ చేసినప్పుడు మనకు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఎంత. సో అట్లా యురేనియం 235, 295 ఇట్లా ఉంటాయి అన్నమాట దాంట్లో టైప్స్ అనేటివి. సో అది మనకి ఇప్పుడు ప్రెజెంట్ అవసరం లేదు. సో ఇక్కడ నాకేంటంటే న్యూక్లియర్ యూస్ చేసుకోవడం వల్ల కూడా నాకేమవుతుంది అంటే నాకు దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట న్యూక్లియర్లో. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ మధ్య ఒకటి రీసెంట్గా జరిగింది ఒకటి ఇన్సిడెంట్. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో అక్కడ కేర్ఫుల్గా ఆ న్యూక్లియర్ రియాక్టర్ని యూస్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల టోటల్ అక్కడ ఎక్కడైతే మనం ప్లేస్ చేసుకుంటాం ఆ ఏరియా మొత్తం ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట అది. ఓకేనా, సో ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట మనకు ఈ యొక్క నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం యూస్ చేసుకోవడం వల్ల. సో ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి, జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షనే. సో ఇక్కడ నాకేంటంటే సో రెన్యూవబుల్
నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. సో ప్రజెంట్ మనకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంది కంపేర్ విత్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సో ఎందుకు ఆ ప్రియారిటీ ఇస్తూ ఉందంటే మనకు వీటి యొక్క డిఫరెన్స్ చూసామనుకోండి, రెన్యూవబుల్ ఎనర్జీకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి కంపారిజన్ మనం చూసినట్లయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నాకు రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ అవైలబిలిటీ చూసామనుకోండి. సో మనకు అవైలబిలిటీ అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటే ఏవేవి? సన్ను, విండ్, జియోథర్మల్, బయోమాసు, బయోగ్యాస్, సో ఇలాంటివే కదా. అంటే అవైలబిలిటీ అబ్జర్వ్ చేస్తే నాకేమవుతుంది, నాకు సన్ అనేది అవైలబిలిటీ ఎలా ఉంటుంది? సో సన్ అనేది మనకు అది అన్లిమిటెడ్ కదా, అంతే కదా, దానికి లిమిటెడ్ ఏమైనా ఉంటుందా? సో ఉండదు. సో కాబట్టి దీని యొక్క కండిషన్లో అవైలబిలిటీ చూస్తే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎలా ఉంటుంది, నాకు అన్లిమిటెడ్ ఉంటుంది. లిమిటెడ్ అనేది కాదు, అన్లిమిటెడ్ ఉంటుంది. సో అదేవిధంగా ఇది ఎలా ఉంటుంది, నాకు న్యాచురల్గా ఉంటుంది. ఓకేనా? సరే, ఇంకోటి ఇది చూసినాం అనుకోండి, నాన్ రిన్యూవబుల్ చూస్తే ఇది నాకు ఎలా ఉంటుంది అంటే లిమిటెడ్. ఇప్పుడు మనం కోల్ తీసుకున్నా, యురేనియం తీసుకున్నా, ఇవన్నీ ఎలా ఉంటాయంటే లిమిటెడ్. అండ్ ఇవి ఎలా ఉంటాయంటే ఎగ్జాస్టబుల్. ఇవేంటంటే ఎగ్జాస్టబుల్ అన్నమాట, అంటే తరిగిపోతాయి ఇవి, అంటే రోజు రోజుకి తగ్గిపోవడం తప్ప పెరిగేది అనేది ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం అనుకోండి. పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నాకు ఇది ఎలా ఉంటుంది అంటే పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ, ఇప్పుడు మనం సోలార్ ఎనర్జీ యూస్ చేస్తున్నాం, లేదు విండ్ ఎనర్జీ యూస్ చేస్తున్నాం, అందులో ఏమైనా పొల్యూషన్ ఉంటుందా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో మినిమల్. సో మనకి ఎలా ఉంటుంది ఈ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకే దీన్ని మనం గ్రీన్ ఎనర్జీ అంటాం. సో రెన్యూవబుల్ ఎనర్జీస్ని మనం ఏమంటామంటే గ్రీన్ ఎనర్జీ అంటాం. ఎందుకంటే ఎనర్జీ అనేది క్లీన్గా ఉంటుంది కాబట్టి. సో అదే నాకు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి, నాకు ఇందులో ఎలా ఉంటుందంటే హై గ్రీన్ హౌస్ గ్యాస్ ఉంటాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎలా ఉంటాయంటే నాకు ఎమిషన్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో రెన్యూవబుల్ ఎనర్జీ చూస్తేనేమో పొల్యూషన్ అనేది ఉండదు, క్లీన్గా ఉంటుంది ఎనర్జీ అనేది. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ చూస్తేనేమో హైగా ఉంటుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ అవుతాయి అన్నమాట. ఇందులో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఎక్కువగా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ప్రిఫర్ చేసుకుంటాం. ఎందుకంటే పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది కాబట్టి. సో మనకేంటంటే బెస్ట్ సూటబుల్ అన్నమాట ఇది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. నెక్స్ట్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సో కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నాకు కాస్ట్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్తో కంపేర్ చేసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేటివి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్తో పోల్చుకుంటే హై ఇనిషియల్ కాస్ట్ అనేది ఉంటుంది. కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు హై ఇనిషియల్ కాస్ట్ ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా ఆపరేటింగ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది, అంటే లో ఆపరేటింగ్ కాస్ట్. ఆపరేటింగ్ కాస్ట్ ఎలా ఉంటుందంటే లో ఆపరేటింగ్ కాస్ట్. సో అదే నాకు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఇనిషియల్ కాస్ట్ ఎలా ఉంటుందంటే నీకు మోడరేట్గా ఉంటుంది. మోడరేట్ ఇనిషియల్ కాస్ట్ ఎలా ఉంటుందంటే మోడరేట్గా ఉంటుంది. సో కాకపోతే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆపరేటింగ్ కాస్ట్ వచ్చేసరికి ఎక్కువగా అవుతుంది అన్నమాట, అంటే హై ఫ్యూయల్ కాస్ట్ అవుతుంది. ఇక్కడ నాకు ఫ్యూయల్ కాస్టే ఎక్కువ అయిపోతుంది. ఇందులో ఇక్కడ ఫ్యూయలే ఉండదు అన్నమాట, మనకు ఫ్రీ కదా. సో మనకు తీసుకునే సోలార్ కానీ విండ్ కానీ అంతా ఫ్రీగానే దొరుకుతుంది మనకు. కాబట్టి ఆపరేటింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది, ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు ఇనిషియల్ కాస్ట్ మోడరేట్గా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే రిలయబిలిటీ చూద్దాం. రిలయబిలిటీ అబ్జర్వేషన్ చూస్తే మనము రిలయబిలిటీ చూసినట్లయితే
సో రిలయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఇక్కడ నాకేమవుద్దంటే ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వెదర్ కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది, అంతేనా? సో డిపెండ్స్ ఆన్ వెదర్ అండ్ స్టోరేజ్. సో మన డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇది వెదర్ మీద డిపెండ్ అవుతుంది. ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని స్టోరేజ్ చేసుకునేంత క్యాపబిలిటీ అనేది ప్రెజెంట్ అనేది మనకు తక్కువ. స్టోర్ చేయొచ్చు, కాకపోతే అంత ఎఫెక్టివ్గా లేదు. సో అది మనకు డ్రాబ్యాక్ అన్నమాట, ఓకేనా? ఇక్కడ ఈ యొక్క రిలయబిలిటీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఇది రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే పవర్ సప్లై పాయింట్ ఆఫ్ వ్యూలో రిలయబుల్ అండ్ కంటిన్యూస్ జనరేషన్. కంటిన్యూస్ జనరేషన్, ఓకే, కంటిన్యూస్ జనరేషన్. సో రిలయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా? సో ఇది ప్రెజెంట్. సో కాబట్టి ఇంత రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి ఈ యొక్క డిఫరెన్స్ ఉంది కాబట్టి సో పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అవైలబిలిటీలో కానీ, కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రిలయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సో ఇలాంటి వాటి అన్నిటితో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కంపేర్ చేసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేటివి బెస్ట్గా ఉన్నాయి. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక టార్గెట్ పెట్టుకుందన్నమాట. ఏంటి ఆ టార్గెట్ అంటే మనం ఏదైతే ఈ యొక్క సోలార్ తీసుకున్నామో దాన్ని నేషనల్ సోలార్ మిషన్ అంటారన్నమాట. నేషనల్ సోలార్ మిషన్ ఇది ఒక టార్గెట్ పెట్టుకొని దీని యొక్క టార్గెట్ ఏంటంటే 2030వ సంవత్సరానికల్లా మనకు సోలార్ ఎనర్జీ అనేది 280 గిగావాట్స్ పవర్ జనరేట్ చేయాలి, ఓన్లీ సోలార్ యూస్ చేసుకొని. అదే నాకు విండ్, సోలార్ దీని యొక్క హైబ్రిడ్, ఈ రెండింటిని కలిపి హైబ్రిడ్ పాలసీ ఒకటి తీసుకున్నదన్నమాట, విండ్, సోలార్. సో ఈ రెండింటిని కూడా ఏంటంటే ఇట్లా అంటే ఈ రెండింటిని యూస్ చేసుకొని మనకు పవర్ జనరేషన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుందన్నమాట. సో అదేవిధంగా మనకేంటంటే మెయిన్గా గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏదైతే వెహికల్స్ యూస్ చేసుకున్నామో ఆ వెహికల్స్ ద్వారా మనకి ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెట్టిందన్నమాట, ఓకేనా? సో ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఎందుకు అంటే ఎఫిషియంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రెన్యూవబుల్ పవర్. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఎఫిషియంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రెన్యూవబుల్ పవర్. ఎఫిషియంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రెన్యూవబుల్ పవర్. సో నెక్స్ట్ ఏంటంటే మనకు నెట్ జీరో టార్గెట్ అంటే ఏంటంటే సో మనకేంటంటే ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది 2030కి 280 గిగావాట్స్ పవర్ అనేది ఓన్లీ సోలార్ ద్వారా జనరేట్ చేయాలనుకున్నాం కదా. సో ఇదే నాకు 2070కి అంతా 500 గిగావాట్స్ రెన్యూవబుల్ కెపాసిటీ ద్వారానే చేయాలని రెన్యూవబుల్ కెపాసిటీ. సో 500 గిగావాట్స్ పవర్ జనరేషన్ అనేది ఓన్లీ రెన్యూవబుల్ సోర్సెస్ని యూస్ చేసుకొని జనరేట్ చేయాలనేసి 2070కి టార్గెట్ పెట్టుకుంది మన ఇండియన్ గవర్నమెంట్. సో దీన్నే మనం ఏమన్నామంటే నెట్ జీరో ఎమిషన్ అంటే మీనింగ్ ఏంటంటే పొల్యూషన్ అనేది లేకుండా కంప్లీట్ జీరో పొల్యూషన్ వచ్చేటట్లుగా 2070కి టార్గెట్ పెట్టుకుంది మన ఇండియన్ గవర్నమెంట్. సో అదన్నమాట. సో ఇందులో ఈ యొక్క పవర్ జనరేషన్ దాంట్లో మెయిన్ కీ రోల్ ఏంటి అంటే నాకు ఇక్కడ ఈ యొక్క సోలార్ పవర్ అండ్ విండ్ పవర్. సో ఈ రెండింటిని కంబైన్డ్గా హైబ్రిడ్గా డెవలప్ చేయడమే మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా? మా ఇక్కడ దాకా క్లియర్ అందరికీ? అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ.
సోలార్ ఎనర్జీ. సో అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సో జనరల్గా మనకి ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏంటంటే రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి చూసాం. సో అందులో మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క టార్గెట్ 2030 కల్లా సో ఎంత పవర్ కన్సంప్షన్ అనేది ఎస్టిమేషన్ వేసుకుందో చూసాం. సో 2070 కల్లా జీరో ఎమిషన్ ఉండాలని టార్గెట్ పెట్టుకుందనేది చూసాం. సార్ మెయిన్ ఇంత టార్గెట్ పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అది పొల్యూషన్ ఉండదు, అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇది న్యాచురల్ ద్వారా మనకు ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ చూసాం. అయితే వీటిని అసలు మెయిన్గా ఎక్కడెక్కడ యూస్ చేసుకుంటాం, అసలు ఈ సోలార్ ఎనర్జీ అనేది మెయిన్గా ఎక్కడెక్కడ యూస్ చేసుకుంటాం ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ మనకి ఏంటంటే మెయిన్గా దీన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే డొమెస్టిక్ సెక్టార్. సో డొమెస్టిక్ సెక్టార్ అంటే మన హౌస్ హోల్డ్స్ యూస్ చేస్తాం కదా, ఇవన్నీ డొమెస్టిక్ సెక్టార్ కిందకు వస్తాయి. అంటే ఏంటి, సోలార్ వాటర్ హీటర్ కానీ, సోలార్ వాటర్ హీటర్, సో అదేవిధంగా సోలార్ కుక్కర్స్ కానీ, సో అదేవిధంగా సోలార్ హోమ్ లైటింగ్ కానీ, అదేవిధంగా సోలార్ ఫ్యాన్స్ కానీ అండ్ కూలర్స్, సో అదేవిధంగా ఎయిర్ కండిషనర్స్, సోలార్ ఎయిర్ కండిషనర్స్. సో ఇలాంటి వాటన్నిటిలో మనం ఏం చేస్తారంటే హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఏది, ఈ యొక్క సోలార్ ఎనర్జీ అనేది. సో అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్ తీసుకున్నాం అనుకోండి. సో ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క సోలార్ ఎనర్జీని మంచిగా యూస్ చేసుకుంటాం. అంటే ఈ యొక్క సోలార్ ప్లాంట్ యూస్ చేసుకొని, ఓకేనా. అంటే ఎట్లా లార్జ్ స్కేల్ పవర్ జనరేషన్ అనేది ఏం చేస్తారంటే గ్రిడ్కి కనెక్ట్ చేసుకునేసి ఆ గ్రిడ్ దాని నుంచి ఏం చేస్తారంటే మనము ఈ ఇండస్ట్రీస్ మనం యూస్ చేసుకుంటాం. సో ఇందులో సోలార్ డ్రైయర్స్ అంటారు, అదేవిధంగా సోలార్ ఫర్నేసెస్ అంటారు, అదేవిధంగా సోలార్ పంప్స్ అంటారు. ఇవన్నీ దీనికి ఎందుకు వస్తాయి అంటే ఇందులో వచ్చేసరికి ఏమొస్తాయంటే నాకు ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్కి వచ్చేసరికి సోలార్ డ్రైయర్స్, సో అదేవిధంగా సోలార్ ఫర్నేసెస్, అదేవిధంగా సోలార్ పంప్స్. సో వీటిని యూస్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో దీంతో ఇది ఇండస్ట్రియల్ సెక్టార్కి వచ్చేసరికి. అదే నాకు అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చినాం అనుకోండి. ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్కి వస్తే ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్లో కూడా మనం ఏం చేస్తారంటే వీటిని యూస్ చేసుకుంటాం ఇరిగేషన్ పర్పస్ కోసం, ఓకేనా. ఇరిగేషన్ పర్పస్ కోసం మనం ఏం చేస్తారంటే దీన్ని యూస్ చేస్తాం. అంటే ఎట్లా అంటే సో అగ్రికల్చర్ సెక్టార్, సో అగ్రికల్చర్ సెక్టార్లో మనకు సోలార్ ఇరిగేషన్ పంప్స్ అనేవి ఉంటాయి. ఆ యొక్క సోలార్ ఇరిగేషన్ పంప్స్లో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క సోలార్ ఎనర్జీ అనేది యూస్ చేసుకుంటాం. సోలార్ ఇరిగేషన్ పంప్స్. సో అదేవిధంగా ఫెన్సింగ్ అనేది వేస్తాం. ఫెన్సింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు అంటే ఏదన్నా మనం పంట పొలాలు ఏదైనా వేసినప్పుడు దానికి డిస్టర్బెన్స్ ఉంటాయి అన్నమాట, పిగ్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ ఇలాంటి వాటి వల్ల. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం మనం ఏం చేస్తారంటే ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. దానికి మనం ఏం చేస్తాం ఈ యొక్క సోలార్ అనేది యూస్ చేసుకుంటాం. కాబట్టి సోలార్ ఫెన్సింగ్. సో దాంతోపాటుగా కొన్ని ఏరియాస్ హైలీ పాపులేటెడ్ ఏరియాస్ ఉంటాయి. సో అలాంటి వాటిల్లో ఈ యొక్క సోలార్ గ్రీన్ హౌసెస్ అనేవి యూస్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకు అంటే టెంపరేచర్, అంటే ఆ టెంపరేచర్ని బట్టి క్రాప్ గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట. దానికోసం అనేది మనం ఏం చేస్తారంటే ఈ యొక్క సోలార్ గ్రీన్ హౌసెస్ అంటాం. సో గ్రీన్ హౌసెస్ అంటే టెంపరేచర్ మీదే డిపెండ్ అవుతాయి అన్నమాట. ఆ క్రాప్ అనేది పెరగడానికి ఆ టెంపరేచర్ అనేది విత్ ఇన్ ద పర్మిసిబుల్ లిమిట్స్లో ఉంటే మాత్రమే ఆ క్రాప్ అనేది మంచిగా ఉంటుంది, లేదంటే ఉండదన్నమాట. సో అలాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ యొక్క సోలార్ గ్రీన్ హౌసెస్ అనేవి వాటిని తీసుకుంటాం. సో దాంతో పాటుగా మనకి ఏంటంటే సోలార్ క్రాప్ డ్రైయర్స్ అంటారు. అంటే వీటిని ఈ యొక్క హార్వెస్టింగ్ ఏదైతే చేస్తామో అగ్రికల్చర్ దాంట్లో సోలార్ క్రాప్ డ్రైయర్స్ అనే వాటిని మనం యూస్ చేసుకుంటాం. సో దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే కమర్షియల్ సెక్టర్. సో కమర్షియల్ సెక్టర్కి వచ్చేసరికి
కమర్షియల్ సెక్టర్. ఈ యొక్క కమర్షియల్ సెక్టార్లో మనకేంటంటే ఇక్కడ సోలార్ స్ట్రీట్ లైట్స్, సో మనం తీసుకునే పెద్ద పెద్ద సిటీస్ కానీ, హైవేస్ కానీ, రూరల్ రోడ్స్ కానీ, ఇలాంటి వాటన్నిటిలో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క సోలార్ స్ట్రీట్ లైట్స్ అనే వాటిని యూస్ చేసుకుంటాం. సో అదేవిధంగా సోలార్ పార్కింగ్ షెడ్స్, సో సోలార్ స్ట్రీట్ లైట్స్ అంటే ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే మనము పెద్ద పెద్ద సిటీస్లో కానీ, హైవేస్ పక్కన కానీ, రోడ్ సైడ్స్ కానీ, రూరల్ ఏరియాస్లో, సో అది అలాంటి దగ్గర యూస్ చేస్తాం. ఈ యొక్క సోలార్ పార్కింగ్ షెడ్స్ వచ్చేసి ఏంటంటే మనకు ఇదేం చేస్తుంది, జనరేటర్స్, ఈ ఎలక్ట్రిక్ వోల్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఈ యొక్క ఎలక్ట్రిక్ వోల్ట్ ఛార్జింగ్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే సోలార్ పార్కింగ్ షెడ్స్ అనేవి వాటిని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. అదేవిధంగా సోలార్ ఏటీఎమ్స్ కూడా ఉన్నాయి మనకు, సోలార్ ఏటీఎమ్స్. సో అదేవిధంగా సోలార్ కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది కదా, అలాంటి దాన్ని కూడా మనం యూస్ చేస్తాం అనమాట, సోలార్ కోల్డ్ స్టోరేజ్. సో ఇండస్ట్రీస్కి వచ్చేకాడికి ఇలాంటి వాటికి యూస్ చేసుకుంటాం. పార్కింగ్ షెడ్స్కి, ఏటీఎమ్స్కి, కోల్డ్ స్టోరేజ్కి, స్ట్రీట్ లైట్స్కి, ఇలాంటి వాటికి మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో దాంతోపాటుగా స్పేస్ అప్లికేషన్స్లో కూడా యూస్ చేస్తాం ఈ యొక్క సోలార్ ఎనర్జీని. స్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్, సో స్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్లో ఎక్కడ యూస్ చేస్తామంటే మనం ఏదన్నా ఒక శాటిలైట్ని పంపిస్తాం కదా, ఆ శాటిలైట్ని దాని యొక్క పవర్ సిస్టమ్స్ దాంట్లో మనం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. సో శాటిలైట్ పవర్ సిస్టమ్స్ మనం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ డివైస్ అయితే ఉంటో దాంట్లో కూడా మనం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. రిమోట్ సెన్సింగ్ డివైజెస్లో కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, మన కమ్యూనికేషన్ టవర్స్, సో దానికి ఓకేనా. స్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్లో ఇలా యూస్ చేస్తాం అన్నమాట. సో దాంతోపాటుగా మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్స్లో కానీ, పబ్లిక్ యూటిలిటీస్ కానీ, ఇలాంటి వాటిలో కూడా యూస్ చేస్తాం అన్నమాట. సో ట్రాన్స్పోర్టేషన్లో యూస్ చేస్తాం. సో ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అంటే ఏమొస్తాయి మనకు, సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. అదేవిధంగా రైల్వే స్టేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి, సోలార్ రైల్వే స్టేషన్స్. సో ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్కి వచ్చేసరికి సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా సోలార్ ఛార్జింగ్, ఇప్పుడు సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినప్పుడు దానికి ఛార్జింగ్ కావాలి కదా, సో సోలార్ ఛార్జింగ్ స్టేషన్స్, సో ఇలా యూస్ చేస్తున్నాం అన్నమాట. సో దాంతోపాటు పబ్లిక్ యూటిలిటీస్ అంటే ఏం చేస్తాము, రూఫ్ టాప్స్, ప్రతి ఇంటికి పైన మనం ఏం చేస్తాం, రూఫ్ టాప్ అంటే సోలార్ ప్యానల్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, అట్లా అన్నమాట. ఓకేనా. అదేవిధంగా సోలార్ పవర్ బ్యాంక్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో పబ్లిక్ యూటిలిటీస్లో మనకు ఇంకోటి ఏంటంటే సోలార్ పవర్ బ్యాంక్స్. సో ఇట్లా మెనీ అప్లికేషన్స్లో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క సోలార్ ఎనర్జీ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం. ఎందుకు ఈ సోలార్ ఎనర్జీని ఎందుకు యూస్ చేస్తాం, ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము అంటే మనకు ఈ యొక్క ఎనర్జీ అనేది ఎలా ఉంటుందంటే నాకు క్లీన్గా ఉంటుంది. సో అదేవిధంగా కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్. సో అదేవిధంగా మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీని యొక్క లైఫ్ టైం అనేది 20 to 25 years వరకు ఉంటుంది. సో ఇదన్నమాట. ఓకేనా. సో దీని వన్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే దీని యొక్క కెపాసిటీ అనేది 20 to 25 years వరకు ఉంటుంది. పవర్ కన్సంప్షన్ చాలా తక్కువ, కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది, క్లీన్గా ఉంటుంది, సో ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది అన్నమాట. సో అదేనా. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తారంటే ఎక్కువగా సోలార్ ఎనర్జీ అనే దాన్ని బెస్ట్గా యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో అందరికి అర్థమైందమ్మా.